కన్నా రజనీ గారి వాళ్ళ సలహాలు ఇస్తే తీసుకునే స్థితిలో మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు లేరండి. ఎందుకంటే ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఏంటన్నది మొన్న కూడా చెప్పాను సార్. ఆల్రెడీ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోతుంది అంటే కన్నా రజనీ గారి ఆర్తనాదాలు ఎలా ఉన్నాయంటే పక్క పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆవిడ ముసుగేసుకుని మాట్లాడడం ఎందుకు సార్? డైరెక్ట్ గా ఒక కండు పార్టీ ఏంటి ఆవిడ వెళ్ళిపోయారు ఆ పార్టీలోకి, పక్క పార్టీకి వెళ్ళిపోయారు ఆవిడ? ఏమండి చెప్పలేదు రజనీ గారు, మీకు విశ్లేషణ వేస్తున్నావు, ఏమేయాలి సార్? అదే మరి జనసేన మీరే ఆల్రెడీ వైసీపీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు, అది ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీరు చేస్తున్నటువంటి వర్క్ కి ఒక గుర్తింపు రావాలంటే అఫీషియల్ గా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి కండువా వేసుకుని జగనన్న అని మాట్లాడినా, లేకపోతే అంబటి రాంబాబు అని మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా ఇబ్బంది ఉండదమ్మా. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి న్యాయవృత్తికి కానీ, అలాగే జనసేన పార్టీలో ఒక మహిళా నేతకి ఒక గౌరవం ఉంటది. ఇప్పుడు కూడా మీకు కూడా తెలుసు. ఆ గౌరవాన్ని కించపరుచుకునే విధంగానో, ట్రోలింగ్ లోకి వెళ్ళిపోయే విధంగానో, లేకపోతే అబ్యూజివ్ కామెంట్స్ ఎదుర్కొనేటువంటి విధంగానో కాకుండా మీరు నిజంగా పనిచేయాలనుకుంటే వైసీపీకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా పనిచేయచ్చు. ఇవాళ జనసేన పార్టీ అధినేత బలం ఏంటి, ఆయన గట్స్ ఏంటి అన్నది కూడా 51 సీట్లు వచ్చినటువంటి వైసీపీని నేల కురిపించి నేల మట్టం చేసి 11కి తీసుకొచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు గట్స్ ఏంటన్నది కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అర్థమైందమ్మా. కానీ ఇవాళ మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన చేస్తున్నటువంటి కీలకమైనటువంటి పాత్ర ఎలా ఉందన్నది కూడా గౌరవ నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని పలకరించినప్పుడే, ఆయన ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా చిల్లర కామెంట్స్ చేశారేమో తప్ప దేశ ప్రధాని ఆయన్ని పలకరించడానికి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏంటన్నది దేశ ప్రధాని గారికి కూడా తెలుసు.